తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహిస్తుంది మన అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ల పరిపాలనకి మార్క్ చేసుకుంటూ 2047కి వాళ్ళ విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేస్తున్న వేదికగా వాడుకోబోతున్నారు. వాళ్ళు 8th and 9th ఈ గ్లోబల్ సమిట్ ని నిర్వహిస్తున్నారు. దీంట్లో ఎంతో మంది టెక్నోక్రాట్స్, అకాడమిషియన్స్, సెలబ్రిటీస్ వరల్డ్ వైడ్ అండ్ ఇండియా వైడ్ ఉన్న ప్రతిష్టాత్మకమైన మనుషులందరూ దీంట్లో పాల్గొనబోతున్నారు. 8-9వ తారీఖు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ ఘనమైన వేడుక జరగబోతుంది. అనేక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దీంట్లో మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయ రంగానికి, ఇండస్ట్రీస్ కి, ప్రమోషన్ ఆఫ్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కి ఇక్కడ మనం చూసుకుంటే పెద్ద వేదిక కాబోతుంది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఎక్స్పర్టైజ్ తో ఇప్పుడు నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ ఏదైతే జరుగుతుందో తెలంగాణలో, ఇది ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నారు. దీంట్లో మనం చూసుకుంటే 27 ప్యానల్ డిస్కషన్స్, ఇన్ని రంగాలకు చెందిన అత్యాధునిక వ్యక్తులు పాల్గొనబోతున్నారు. దీంట్లో మనం ఖచ్చితంగా చూసుకుంటే తెలంగాణ ఇస్ రైజింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్న గ్లోబల్ సమిట్ 8-9 తారీఖుల్లో మన తెలంగాణలో జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న సమిట్ ని అరేంజ్మెంట్స్ అన్ని ఆయన దగ్గర చూసుకుంటున్నారు. ఫుల్ ప్రూఫ్ మెథడాలజీతో ప్రతి ఒక్కరితో మీటింగ్ పెడుతున్నారు. దీన్ని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అరేంజ్మెంట్స్ జరిగిన విధంగా ఆన్ పార్ విత్ ఇట్ ఈ రోజు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ని నిర్వహించడానికి డైరెక్ట్ రంగంలోకి రేవంత్ రెడ్డి గారు దిగి ప్రతి ఒక్కటి మైన్యూట్ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2047కి వాళ్ళు రైజింగ్ తెలంగాణ ఎలా కాబోతున్నారన్న ఫ్యూచర్ డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే 2047 విజన్ డాక్యుమెంట్ ని తెలంగాణ ప్రభుత్వం December 9th ఈ గ్లోబల్ సమిట్ సెకండ్ డే రోజు అన్వీల్ చేయబోతున్నారు. దీంట్లో 3 ట్రిలియన్ ఎకానమీకి ఎలా కన్వర్ట్ అవబోతుంది 2047కి, దానికి ఉన్న ప్రణాళిక ఏంటి, పక్కా రోడ్ మ్యాప్ తో సహా జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఐ ఓపెనర్. మనం చూసుకుంటే కనుక గేమ్ చేంజింగ్ మూమెంట్ తెలంగాణకు జరగబోతుంది. ఇప్పుడు 2047కి ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అనుసంధానంలో కనుక కంటిన్యూ అయితే 2047కి 3 ట్రిలియన్ ఎకానమీ, ఈ పార్ట్నర్షిప్స్, ఇన్వెస్ట్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్, వీటన్నిటి రంగాల్లో మనం ఎలా పైకెళ్ళబోతున్నామని గూస్ బంప్ మూమెంట్ మాత్రం December 9th 2047 రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ అన్వీల్ అయ్యాక ప్రతి ఒక్కరికి ఒక పక్కా మ్యాపింగ్ రావడం మాత్రం షూర్.